దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ ఎక్స్ప్రెస్ హైవే ద్వారకా ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వచ్చింది. ఈ హైవే ఎక్కితే చాలు వాహనదారులు ఎలాంటి తప్పులు చేసినా, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా వెంటనే పసిగట్టేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడంతో వెంటనే ఈ చలాన్లు కూడా జారీ అయిపోతాయి. అంతేకాదు ఈ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్స్ప్రెస్ వేలో ప్రమాదాలు జరిగినా, రహదారిపై అడ్డంకులు ఏర్పడినా వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్, హైవేస్ అథారిటీ సిబ్బందికి సమాచారం చేరవేస్తారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూడండి. దేశంలో మొట్టమొదటి డిజిటల్ హైవే. ఫుల్లీ ఏఐ ఆటోమేటెడ్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే. దేశంలోనే తొలి డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే రూపుదిద్దుకుంది. ఢిల్లీ, గురుగ్రామ్ను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు NH-48 పై 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక ATMS ను జోడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తయారైన రహదారి ఇది. మౌలిక వసతుల రంగంలో భారీగా కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో వాటికి ఆధునిక హంగులు అద్దడంతో ఈ హైవే NRI, HNIలను కూడా ఆకర్షిస్తోంది. ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ హైవేపై కిలోమీటర్కు 1 చొప్పున మొత్తం 110 హై రిజల్యూషన్ PTZ కెమెరాలను అమర్చారు. ఇవి 24 గంటలు రహదారిపై నిఘా ఉంచుతాయి. ATMS లో ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల వీడియో చిత్రీకరణ, వాహన వేగం, సైన్ బోర్డులు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి 5 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కమాండ్ సెంటర్ వెంటనే రహదారి సిబ్బందికి సమాచారం చేరవేస్తుంది. పొగమంచు ఏర్పడినప్పుడు, రహదారిపై జంతువులు వచ్చినప్పుడు, ఇతర అడ్డంకులు ఏర్పడినప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఈ చాలన్ పోర్టల్ కు ATMS అనుసంధానం చేయడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. దీంతో క్షణాల్లో ఈ చాలన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. హైవేపై ప్రయాణించే సమయాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, ట్రిపుల్ రైడింగ్ ఉన్నా, పరిమితికి మించిన వేగం ఉన్నా కెమెరాలు పసిగట్టి వెంటనే సిబ్బందికి సమాచారం చేరవేస్తాయి. మొత్తం 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ATMS వ్యవస్థ పసిగడుతుంది. దీంతో ఈ రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా వీలైనంత తగ్గించినట్లు NHAI చెప్తోంది. ఈ AI మ్యాచ్ చేసిన డిజిటల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్నే రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర జాతీయ రహదారులకు కూడా విస్తరించాలి అనేది కేంద్రం ఆలోచనగా చెప్తున్నారు.